అంటే ఉత్తర తెలంగాణకే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో మెరుగైన వైద్యం లేదు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో అట్టహాసంగా ప్రారంభించిన కార్పొరేట్ ఆసుపత్రి మెడికవర్ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్యం లేదు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్యం లేదు. కేవలం రోహిణి, యశోద వంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం లభిస్తున్నదన్నమాట. మరి ఆయన అంటే మాజీ ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి కాబట్టిగా ఆయనకు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో మెడికల్ రీయింబర్స్మెంట్ ఉంటుంది, ఉచిత వైద్యం ఉంటుంది. అధికారులు కూడా ఎంబడే స్పందించారు, ప్రజాప్రతినిధులు కూడా ఎంబడే స్పందించారు, ప్రజలు కూడా అయ్యో అయ్యో అనుకుంటా ఊరికిర్రు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరూ స్పందించారు. ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి యశోద ఆసుపత్రులకి తరలించారు. మరి రోజు లక్షల మంది సామాన్య ప్రజలకు ఏదో ఒక నొప్పి వస్తుంది, ఏదో ఒక జబ్బు వస్తుంది. అధికారులు ఇదే విధంగా స్పందిస్తారా? మిగతా రాజకీయ నాయకులు ఇదే విధంగా స్పందిస్తారా? అందుకే ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి ప్రజాసేవ చేసేందుకు త్వరగా రావాలని కోరుకుంటున్నాం.